హలో గైస్, మాస్ జాతర సినిమా కథ ఇదే ఉండబోతుందా? ఇదే మెయిన్ పాయింటా? క్లారిటీగా తెలుసుకునే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోతా. డైరెక్టర్ భాను, హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల. ఇక సినిమా కథ విశేషానికి వచ్చేస్తే హీరో గారి పాత్ర వచ్చేసి సినిమాలో రైల్వే ఎస్ఐగా డ్యూటీ చేస్తుంటాడు. మన విలన్ గారి పాత్ర వచ్చేసి అదేవిధంగా మన విలన్ గారు నడిపే దందా వచ్చేసి ఇదే మెయిన్ స్టోరీ పాయింట్ ఆఫ్ ద స్టోరీ మాస్ జాతర. ఇక మన విలన్ గారు చేసే పాత్ర వచ్చేసి గంజాయి సప్లయర్, అంటే గంజాయి వ్యాపారానికి అధిపతి, అదేవిధంగా కింగ్ ఆఫ్ ద ఫౌండర్ అని చెప్పుకోవచ్చు. ఇక మాస్ జాతర సినిమా కథ విశేషానికి వచ్చేస్తే చెప్పేశా కదా భయ్యా, గంజాయి పైన నడవబోతున్న మాస్ జాతర సినిమా అనేది రచ్చగా ఉండబోతుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా కొట్టుకోవడం, చంపుకోవడం మాత్రమే మిలిగి ఉందని చెప్పుకోవచ్చు. ఒక జాతర టైప్ ఆఫ్ సినిమాని చూడబోతున్నాం. ఒక పక్కనేమో కామెడీ, ఒక పక్కనేమో రొమాంటిక్, మరొక పక్క మాస్ జాతర ఫైట్ సీన్ చూడబోతున్నామని కనిపిస్తుంది. సినిమాలో మాస్ జాతర సినిమా అక్టోబర్ 31కి రిలీజ్ కాబోతుంది. కానీ మరో సినిమా బాహుబలి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి 6:45 నుంచి 11 o'clock రాత్రి దాకా సినిమా ప్రీమియర్ షో పడబోతుంది. నవంబర్ 1కి రివ్యూతో పాటు సినిమా కథ ఏముండబోతుంది అనేది తెలుసుకుందాం. ఇక మీకేమనిపిస్తుంది, సినిమా కథ ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అదేవిధంగా నా మాటలు మీ అందరికి ఎలా అనిపించాయి ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ చేసుకోండి. జై హింద్.